కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపొంగవ, విజయమొందిన పురంజయుడు ఏమి చేసునో వివరింపుమని అడుగగా ఆత్రి మహాముని ఇట్టు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచారం ప్రభావం అసమాన బలోపేతుడే అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యంను ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షతాత్పరుడు, నిత్యాన్నదాత, భక్తిప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదురంధుడై కార్తీక వ్రత ప్రభావంన కోటికి పడగెత్తి అరిషట్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఎలా అతడు ఇప్పుడు విష్ణు భక్తగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకానొకనాడు, అశరీరవాణి పురంజయ, కావేరీ తీరంన శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించు, ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయంన శేషశయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, ఋషికేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన బంధపోక్ష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంన కార్తీక మాసంలో చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యములతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్య నగరం దృఢతర ప్రాకారాలు కలిగి తోరణ యంత్ర ద్వారాలతో, మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్య సంయుతంగా ప్రకాశించసాగింది. అయోధ్య నగరంలోని వీరులు యుద్ధనేర్పరులై, రాజనీతి కలవారై, వైరుల పాలిట సింహ స్వప్నాలై, నిరంతరం విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరంలోని మహిళలు, యువతులు, హంస గజగామినులు, పద్మపత్రాయతలోచలులు, రూపవతులు, శీలవతులని, గుణవతులని ఖ్యాతి గడించారు. శ్రీరంగంలో కార్తీక వ్రతమాచరించి ఇంటికి క్షేమంగా చేరిన పురంజయుడిని ఆ పురప్రజలు మంగళవాద్యాలతో ఆహ్వానించారు. అలా కొంతకాలం ఐహిక వాంఛలను అనుభవించిన పురంజయుడు ఆ తర్వాత వాటిని వదులుకొని తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి వానప్రస్థాశ్రమం గడిపాడు. జీవితాంతం కార్తీక వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ అంత్యకాలంలో వైకుంఠానికి చేరుకున్నాడు. కాబట్టి ఓ అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైంది. దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ఆత్రి మహర్షి వివరించారు. శ్రీ స్కాంద పురాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యంలోని 23వ అధ్యాయం 23వ రోజు పారాయణం సమాప్తం.